బ్రో ప్రజెంట్ అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' సినిమా తర్వాత అన్ని పాన్ వరల్డ్ మూవీసే చేస్తున్నారనమాట. అండ్ అట్లీ గారితో మూవీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దానికి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా బయటకు వచ్చింది. అండ్ బడ్జెటే ఇంచుమించు 800 కోట్ల వరకు ఉండొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. సో ఆ తర్వాత త్రివిక్రమ్ గారితో సినిమా ఉండాలి, బట్ అది ఎన్టీఆర్ గారి చేతిలోకి వచ్చేసింది. అది ఓకే. బట్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే మలయాళం డైరెక్టర్తో ఒక సినిమా ఓకే చేసుకున్నారు. అది కూడా శక్తిమాన్ స్టోరీ లైన్తో రాబోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. నిజంగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ని ఎట్లా అంటే ఒక్క న్యూస్ని ఒక విధంగా చూపించే బదులు ఆ ఒక్క న్యూస్ని 10 రకాలుగా ఏ విధంగా చూపించాలి, ఆ 10 రకాల్లో కూడా మళ్ళీ అక్కడ ఇంకే రకాలు సృష్టించాలనే విధంగా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఉన్నది ఒకటే విషయం, కానీ దాన్ని ఇటు దిప్పి ఇప్పుడు గమ్యం ఒకటే ఉంటుంది, బట్ దానికి తోవలు ఎట్లా అంటే ఇటు పోయి మలిపి అక్కడికే తీసుకెళ్తాం. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ సినిమా చేస్తున్నారంటే అందరూ కూడా తెలిసిందే, అట్లీ కాంబినేషన్లో దీపికా పదుకొని హీరోయిన్, దానికి సంబంధించి మనకు ఒక చిన్న గ్లిమ్స్ కూడా వచ్చాయి, అది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ఆయన సినిమా చేస్తున్నాడు, అక్కడ బిజీగా ఉండబోతున్నాడు అని తెలుసు. అయినప్పటికీ కూడా శక్తిమాన్ సినిమా చేస్తున్నాడని చెప్పేసి, దానికి ఆల్రెడీ సన్నాహాలు మొదలయ్యాయని చెప్పేసి, స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందని చెప్పేసి, అక్కడ పులి వచ్చింది, ఇక్కడ తోక ఉంది, సింహం ఉంది, దాని జూలు కనిపించాయి, అది గాజిస్తుంది, అది నేను విన్నాను అని చెప్పేసి రకరకాలుగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళు ఎట్లా అంటే ఎవరు ఫేమ్లో ఉన్నారు, ఎవరు ఫామ్లో ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడితే మనం ఎలివేట్ అవుతామని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ గురించి ఏదో ఒక విషయాన్ని వెలికి తీసి మరీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ నేను నిజంగా శక్తిమాన్ సినిమా చేస్తున్నాడంటే ఓకే, మలయాళం డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడు ఓకే, ఎందుకంటే మలయాళం వాళ్ళకి అల్లు అర్జున్ అంటే ఒక సపరేట్ ప్రేమ అనమాట. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం పుష్ప 2లో ఫీలింగ్స్ అనే సాంగ్ని, ఆ సాంగ్ లిరిక్స్ మలయాళం వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు అక్కడ సాంగ్ని ఆ విధంగా పెట్టారంటే ఇప్పుడు డైరెక్ట్గా మలయాళం డైరెక్టర్తోనే సినిమా చేస్తా అంటే తెలుగులోనే చేస్తున్నాడు, కాకపోతే ఈ సినిమాని అక్కడ మలయాళంలో రీమేక్ చేసుకొని కూడా విడుదల చేసుకుంటామని కూడా అంటున్నారు. ఓకే, మలయాళం డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడు, ఇది ఓకే. ఎప్పుడైనా ఈ అట్లీతోని సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పుడు ఈ శక్తిమాన్ అని చెప్పేసి లేకపోతే సూపర్ మ్యాన్ అని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు, ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఉంటే ఉండొచ్చు, బట్ ఇప్పుడే దాని గురించి ఎలాంటి అప్డేట్ రాకముందే ఇప్పుడు అట్లీ సినిమా గురించి మాట్లాడి ఒక చిన్న గ్లిమ్స్ వచ్చింది కాబట్టి అట్లా దీపికా పదుకొని చూపించారు, ఆమె ఏ విధంగా ఆయన ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, కాకపోతే అల్లు అర్జున్ ఇంకా రివీల్ చేయలేదు. సో ఎట్లా ఉండబోతున్నాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుకోండి. కానీ ఇంకా ఇక్కడ మలయాళం డైరెక్టర్ శక్తిమాన్ చేస్తున్నాడు, హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఈయనతోని సూపర్ మ్యాన్ చేస్తున్నాడు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా కావచ్చు, అది వాస్తవాలు మాట్లాడండి, ఉన్నట్టు మాట్లాడండి. ఇప్పుడు మనం రీసెంట్గా మంగ్లీ ఇష్యూ కావచ్చు, ఆమె నిజంగా తీసుకుందా లేదని ఇంకా నిర్ధారణ బయటికి రాకముందే కూడా తీసేసుకుంది, ఇంకా ఆమె అది ఇదని చెత్త న్యూస్లను రాస్తున్నారు. ఏదైనా కావచ్చు, అది సినిమా విషయంలో కావచ్చు, సాధారణ విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది పర్ఫెక్ట్ తెలుసుకొని వివరాలు ఏంటి ప్రూఫ్తో పాటు మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు అని చాలామంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాకి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు.